ఓకే, మరి గోంగూరతో ఒక వెరైటీ చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. సో రజనీ గారు రెడీయా మీరు? రెడీ అండి. మీరేం చేస్తారు గోంగూర? గోంగూర మష్రూమ్ అండి. గోంగూర మష్రూమ్. ఆవిడ పన్నీర్ చేస్తే మీకు అదే వస్తుందా? గోంగూర మష్రూమ్ కర్రీ. ఓకే ఓకే, మరి గోంగూర మష్రూమ్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గోంగూర మష్రూమ్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోంగూర 2 కప్పులు, ఉడికించిన మష్రూమ్స్ 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, వెల్లుల్లి రెబ్బలు 4, జీలకర్ర 2 టీ స్పూన్లు, మెంతులు 1/2 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, వేయించిన జీడిపప్పు కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో రజనీ గారు మొదలు పెట్టేద్దామా? ఫస్ట్ ఆయిల్ అండి. ఓకే, ఎక్కువనే పడుతుంది ఆయిల్. పోపు దినుసులు. ఓకే, పప్పులు కూడా వేసేసారా? టేస్ట్ కోసం అండి. టేస్ట్ కోసం. జనరల్ గా అంటే గోంగూరకి ఆవాలు జీలకర్ర ఓకే, అంటే పప్పులు వేస్తారు కానీ ఇక్కడ మనకు మష్రూమ్ కూడా ఉంది కదా, దానికి కూడా మీరు చక్కగా ఇలా పోపేస్తే బాగుంది. దీంట్లో లైట్ గా మెంతులు కూడా వేసుకోవాలండి. అవునా? టేస్ట్ గా ఉంటుంది. ఓకే, గోంగూరలో మెంతులు బాగానే ఉంటాయి ఎందుకంటే ఆ పులుపుగా ఉంటుంది కదా, టేస్ట్ బాగుంటుంది. ఆనియన్ అండి. ఓకే, ఆనియన్ మన ఇష్టము, మన టేస్ట్ తగ్గి వేసుకోవచ్చు. అండ్ ఈ గోంగూరకి ఏంటంటే మనకి పచ్చిమిరపకాయలు కూడా బాగుంటాయి కాబట్టి ఆనియన్ కూడా అంత మధ్య మధ్య తగులుతూ ఉంటే బాగా టేస్టీగా ఉంటుంది. ఫ్రై అవ్వకపోయినా అంటే కొద్దిగా అంత డార్క్ అవ్వకపోయినా బాగానే ఉంటుంది. వెల్లుల్లి అండ్ జీలకర్ర, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్. వెల్లుల్లి జీలకర్ర కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్. సో దీనికి మనం ఫస్ట్ పేస్ట్ రెడీ చేసుకోవాలండి. జీలకర్ర కొత్తిమీర పచ్చిమిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు ఈ 4 కలిపేసి మిక్సీ పట్టేసుకొని ఆ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. లైట్ గా పసుపు అండి. సో ఆ పేస్ట్ లో సాల్ట్ వేసేసుకుంటే మనకి కూరగాయతో సరిపోద్దా? ఆ పచ్చిమిర్చి పేస్ట్ లో యాడ్ చేయరా? లేదు, యాడ్ చేస్తానండి. ఓకే, అది కొద్దిగా మగ్గిన తర్వాత ఓకే ఓకే పచ్చిమిర్చి, ఎందుకంటే మళ్ళీ కారం వేస్తాం కదా. ఓకే, మంచి వెల్లుల్లి స్మెల్ వస్తుంది వేగుతుంటే. మీరేమైనా వర్కింగ్ అండి రజనీ గారు? స్టార్టింగ్ లో చేసేదానండి, లాస్ట్ 6 months బ్యాక్ మానేశాను. ఎందుకలా? పాప స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేసింది, చిన్న పాప. స్కూల్కి వెళ్తుంటే మీరు ఆఫీస్ మానేశారా? ఓకే, ఏం కావాలి? కారం అండి. ఓకే, మనకు తగినంత, ఎంతగా అనుకుంటే అంత. పులుపు కాబట్టి కొద్దిగా పడుతుంది. ముఖ్యంగా ఇలా గోంగూర, ఇప్పుడు మామిడికాయ వాటికి పడుతుంది కొంచెం మనకి. సో మీకు ఒకతేనండి పాప? ఓకే, పాప అండి. ఓ, ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయిందా స్కూల్కి వెళ్ళటం? ఏం పేరు? హేమ భవాని. హేమ భవాని. ఓ నైస్. కొద్దిగా పడుతుందా? కలర్ కలర్ చూసి మోసపోకూడదు. అప్పుడప్పుడు కొన్ని కారాలు బాగా రంగు ఉంటాయి కానీ కారం ఉండదు. అప్పుడప్పుడు కొన్ని కారాలు ఇదేం ఉండదు అనుకుంటాం కానీ చాలా ఘాటుగా. లైట్ గా సాల్ట్ అండి, ఆల్రెడీ నేను కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. ఓకే, మీ వారు ఏం చేస్తుంటారు రజనీ గారు? వోడాఫోన్ లో అసిస్టెంట్ మేనేజర్ గా జాబ్ చేస్తున్నారండి. ఆయన పేరు ఏమిటి? శక్తిధర్. శక్తిధర్. ఓకే, మీకు ఒకటే పేరు ఉందా? జాహ్నవి అండి, జాహ్నవి రజని. జాహ్నవి, అదే మీ పాపకు 2 పేర్లు ఉన్నాయి, మీ వారికి 2 పేర్లు ఉన్నాయి, మీకు ఒక్కరికి ఒకటే పేరు ఉంది. నేను కొత్తగా ఏదైనా పెట్టేద్దాం అనుకున్నాను. సో మీకు ఆల్రెడీ మీకు కూడా 2 ఉన్నాయి అన్నమాట. మష్రూమ్ ఇందులో యాడ్ చేశానండి. ఇవి ఏంటి ఆల్రెడీ కొంచెం ఏమన్నా బాయిల్ ఏం చేయలేదు, హాట్ వాటర్ లో తీసేసాను. ఓకే ఓకే, ఎందుకంటే ఈ మష్రూమ్ లాంటివి ఎక్కువ వేగినా కూడా మనకి ఒరిజినల్ టేస్ట్ పోద్ది మొత్తం. సో ఇది ఓన్లీ గోంగూర ఒకటేనా, మీరు కూడా ఏమైనా మిక్స్ చేశారు? అది ఇందులో కూడా కొత్తిమీర, గోంగూర, సాల్ట్ అంతే. కొత్తిమీర పచ్చిమిర్చి లేదు ఇందులో. ఉడికించి బాయిల్ చేసాం. ఉడికించి మళ్ళీ బాయిల్ చేశారా? మిక్సీ చేశాను. ఉడికించి మిక్సీ చేసుకున్న కొత్తిమీర అండ్ అలాగే గోంగూర పేస్ట్. మరి మీరు జాబ్ చేసి మానేశారు కదా, ఇప్పుడు ఏం బోర్ కొట్టట్లేదా ఇంట్లో? ఉందండి బోర్ గానే. అప్పుడు ఏం చేస్తారు? సరిపోద్ది, పాపతోనే సరిపోద్ది నాకు. మరి ఇంకా బోర్ ఎందుకు కొడుతుంది? బోర్ కొడుతుంది అంటే తను 1 or 2 hours ఉండదు. ఓ, ఆ గ్యాప్ లో బోర్ వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? టీవీ అండి, కాలక్షేపం. ఫ్రెండ్స్, టీవీ. ఓకే, దీంట్లో మన గోంగూర పేస్ట్ మొత్తం వేసేసుకోవాలండి. కిట్టి పార్టీలు ఇలాంటివి ఏం లేవా మీకు? ప్రస్తుతానికి ఇంకా స్టార్ట్ చేయలేదండి. ప్రస్తుతానికి స్టార్ట్ చేయలేదు. ఓ,
అంటే రీసెంట్ గానే కదా నేను జాబ్ మానేసింది. అదేలే 6 months కదా. అయినా కొద్దిగా కిట్టి పార్టీలు ఇవన్నీ అంటే అఫ్ కోర్స్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేస్తుంటారు, కానీ కొద్దిగా టైమింగ్స్ అవి ఇవి అన్ని కొంచెం లీజర్ టైం ఎక్కువ ఉన్న వాళ్ళకైతే కొద్దిగా ఇలాంటివన్నీ పార్టిసిపేట్ చేయడానికి కదా. అదే అదే సో తనతో ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది. అవునవును. ఇందులో కొద్ది వాటర్ అండి. జస్ట్ బాయిల్ అవ్వడానికి మాత్రమే వాటర్. ఓకే. ఎందుకంటే మష్రూమ్ అంతా పట్టుకోవాలి కదా. అవును. దానికి సో యాక్చువల్గా ఈ మష్రూమ్ గోంగూర కాంబినేషన్ కూడా బాగుంటుంది, ఎందుకంటే మష్రూమ్ టేస్ట్లెస్గా ఉంటుంది కదా. సో దానికి చక్కగా అదంతా పట్టేసేసి ఏవైనా ఇట్లా మష్రూమ్ కానీ పన్నీర్ కానీ ఇలాంటివి యాడ్ చేసుకుంటే గోంగూరలో మనకి టేస్ట్ బాగుంటుంది. క్యాజువల్గా ఎవరు తినరు కదా గోంగూర, అంటే కొద్దిగా పులుపుగా ఉంటుంది. సో ఇలాంటివి ఏమైనా డిఫరెంట్ గా చేస్తుంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి కొంచెం ఏమన్నా ఇట్లా మసాలా పౌడర్స్ కానీ అట్లాంటివి యాడ్ చేస్తుంటే ఓకేనా. ధనియా పౌడర్ ఓకే, ఒక 1/2 teaspoon సరిపోద్ది. అండ్ గరం మసాలా ఓకే, చిటికెడు సరిపోద్ది టేస్ట్ కోసం మాత్రమే. మీ ఇంట్లో తింటారా గోంగూర? ఐ మీన్ నేను బాగా తింటానండి. మీరు బాగా తింటారా? మీ వారికి ఇష్టం లేదా? లేదండి. ఓ అయిపోయినట్టేనా? ఒక 2 minutes అండి, 2 seconds ఓన్లీ. ఓకే రెడీ. గార్నిష్ కొత్తిమీర అండ్ గార్నిష్ కోసమే కాజు వేయించిన జీడిపప్పు. సో రెడీ. యా, వేడి వేడి మష్రూమ్. నైస్. ఓకే, మరి గోంగూర మష్రూమ్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోంగూర మష్రూమ్ కర్రీ తయారు చేసే విధానం: ముందుగా గోంగూరలో కొత్తిమీర ఉప్పు కలిపి ఉడికించి పేస్ట్ లాగా చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, మెంతులు, ఉల్లిపాయ ముక్కలు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, పసుపు వేసి వేయించాలి. దీనిలో కారం, ఉప్పు, ఉడికించిన మష్రూమ్స్ వేసి వేగనివ్వాలి. తర్వాత గోంగూర పేస్ట్ వేసి మగ్గనివ్వాలి. చివరిగా ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోంగూర మష్రూమ్ కర్రీ రెడీ.